హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గాడీస్ గ్రేట్ 73కి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్తవారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక మనం వీడియోలోకి వెళ్దాం. మంగళసూత్రం ఎక్కడ పుట్టింది, దాని ప్రాముఖ్యత ఎలా పెరిగింది? భారతదేశంలో మంగళసూత్రానికి సంబంధించి అనేక నమ్మకాలు ఉన్నాయి. వీటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలో మంగళసూత్రానికి సంబంధించి అనేక నమ్మకాలు ఉన్నాయి. వివాహిత మహిళల సౌభాగ్యానికి చిహ్నంగా మంగళసూత్రాన్ని భావిస్తారు. అలాగే భార్య భర్తల మధ్య ప్రేమకు చిహ్నంగా భావిస్తారు. వివాహ వ్యవస్థలో ఎంతో ప్రాముఖ్యం ఉన్న మంగళసూత్రం ఉత్తర భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందినప్పటికీ దాని మూలాలు దక్షిణ భారతదేశంతో ముడిపడి ఉన్నాయని చరిత్ర చెబుతుంది. మాంగళ్యం మలసూత్రాన్ని 2 పదాలతో రూపొందించారు. మంగళ్ అంటే పవిత్రం, సూత్ర అంటే దారం. సమాజంలో ఇది వివాహాన్ని ధృవీకరిస్తుంది. మంగళసూత్రం అర్థం, రూపం దాని ప్రారంభ దశలో ఈనాటిది కాదని చరిత్రకారులు పేర్కొన్నారు. అథర్వేదం ప్రకారం శుభప్రదంగా భావించే వధువును ఆభరణాలతో అలంకరించడం ఆచారం. తమిళ భాషలో రాసిన పురాతన సంఘం సాహిత్యం ప్రకారం 300 BCలో వరుడు వధువు మెడలో తీగను కట్టినప్పుడు దానిని తాళి లేదా మాంగళ్యం అని పిలిచేవారట. మంగళసూత్రం ఎక్కడి నుండి వచ్చింది? ఇది దక్షిణ భారతదేశంలోని తమిళనాడు నుండి ఉద్భవించిందని అనేది నివేదికలలో పేర్కొన్నారు. క్రమంగా ఇది ఉత్తర భారతదేశంలో ప్రాచుర్యం పొందింది. వైవాహిక జీవితానికి చిహ్నంగా మారింది. హిందూ నివేదిక ప్రకారం తమిళ సాహిత్యంలో మంగళసూత్రాన్ని వివాహానికి చిహ్నంగా పరిగణించలేదు. ఇతిహాసం శిలప్పాధికారం కోవలన్ కన్నగి వివాహాన్ని వివరిస్తుంది. ఇది తాళి లేకుండా జరిగే సాధారణ వేడుక. సంస్కృతి ఇతిహాసాలు కూడా రాకుమారుల కథలను చెబుతాయి. వారిలో ఎవరు ఏ స్వయంవరంలోనూ తాళి కట్టలేదు. కాబట్టి తాళి అనేది తమిళుల లేదా హిందువుల ప్రాచీన సంస్కృతికి చిహ్నం కాదు. ఇది నల్ల మంగళసూత్రం రూపంలో లేదు. దారాలను పసుపు నీళ్లతో ముంచి పసుపు రంగులో ఉంచి వధువును గుర్తించేందుకు వరుడు దీనిని ఉపయోగించేవారట. ప్రస్తుతం ఇటువంటి సంప్రదాయం గోండు ముండా తెగలలో ప్రబలంగా ఉంది. అయినప్పటికీ వారిలో వధువు ఆకులతో అలంకరించి ఉంటుంది. ఇండియన్ ఎక్స్ప్రెస్ నివేదికలో భారతీయ ఆభరణాల చరిత్రకారుడు డాక్టర్ ఉషా బాలకృష్ణన్ మాట్లాడుతూ మంగళసూత్రంతో మాత్రమే వివాహం జరుగుతుందని తెలిపారు. ప్రాచీన భారతదేశంలో అలాంటి భావన లేదు. ఈ రోజు మనం వజ్రాలు, పెండెంట్లు, ఇతర సారూప్య వస్తువులతో తయారు చేస్తారు. ఆ కాలంలో పవిత్రమైన దారపు ఆలోచన ఉనికిలో ఉంది. వధువును ఆభరణాలతో అలంకరించే సంప్రదాయం కూడా ఉంది. ఏ మత గ్రంథంలోనూ మంగళసూత్రాన్ని వివాహ ఆభరణాలుగా పేర్కొనలేదని బాలకృష్ణన్ చెప్పారు. మంగళసూత్రాన్ని ఒక పవిత్రమైన తంతుగా భావించేవారు. సాంప్రదాయకంగా నేటికి శుభ సందర్భాలలో పసుపు లేదా కుంకుమలో ముంచిన దారాన్ని మెడ లేదా కనికట్టు వంటి శరీర నాడి బిందువులపై కట్టి ఉంచుతారు. కాలక్రమేణా కులాలు, వర్గాల మధ్య మంగళసూత్రం రూపం, కూర్పులో వ్యత్యాసం ఉంది. ఉదాహరణకు తమిళనాడు, కేరళలో మంగళసూత్రాన్ని ధాలి అని పిలుస్తారు. ఇది తాటి చెట్టు లేదా తాటి చెట్లతో కూడిన ఒక జాతిని సూచిస్తుంది. నేటికి గోండు, నవరాలు, ముండా తెగలలో వధువు మెడలో తాటి ఆకుతో దారాన్ని కడుతుంటారు. బంగారు, నలుపు పూసలను ఉన్న సంబంధం. కాలానుగుణంగా మంగళసూత్రం రూపం మారిపోయింది. సాధారణ పసుపు దారం నలుపు, బంగారు పూసలతో భర్తీ చేస్తారు. ఇందులోని నల్ల ముత్యాలు శివుని రూపమని, బంగారం పార్వతీదేవికి సంబంధించినదని నమ్ముతారు. మంగళసూత్రంలో నలుపు, బంగారు పూసలు ధరించడం వల్ల శివుడు, పార్వతి అనుగ్రహం లభిస్తుందని చెబుతారు. వైవాహిక జీవితం మధురంగా, బలంగా ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. మంగళసూత్రంలో 9 పూసలు ఉంటాయని చెబుతారు. ఇవి దుర్గా అమ్మవారి 9 రూపాలను సూచిస్తాయి. ఈ 9 పూసలు భూమి, నీరు, గాలి, అగ్ని చిహ్నాలుగా పరిగణిస్తారు.
ఫ్రెండ్స్ విన్నారుగా. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.